నీకు రక్షణ కలుగుతుంది. అది అంతరంగములో, హృదయములో కలిగే రక్షణ. మరి అందరి ఎదుట బహిరంగంగా కనబడే రక్షణ ఎప్పుడు కలుగుతుందంటే, యేసు నా కొరకు మరణించాడు, ఆయన ఈ లోకానికి వచ్చి నా పాపము కొరకు, నా శాపము కొరకు మరణించాడని విశ్వసించిన ప్రతి వ్యక్తి కూడా, క్రీస్తుని నమ్మిన ఆ యొక్క మాటలను, ఆ ఉద్దేశమును అందరి ఎదుట బహిరంగముగా నీటి బాప్తిసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా హృదయములో ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు జ్ఞానముతో ఎందుకు ఈ మాటలు వీరు ప్రకటిస్తున్నారు, ఎవరి కొరకు ఈ మాటలు ప్రకటిస్తున్నారు? మేము ఒక మానవుడి కొరకు, ఒక రాజకీయ నాయకుడి కొరకు, ఒక ధనవంతుడి కొరకు మేము చెప్పట్లేదు, కానీ యేసుక్రీస్తు మమ్మల్ని రక్షించి ఈ విధంగా